our next recipe, pineapple phirni. ఫ్రూట్ ఫెర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ కూడా హెల్దీనెస్తో పాటు మనకి ఏంటంటే యమ్మీగా ఉంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్రెస్డ్ రైస్, వీటిని మనం అటుకులు అంటాం కదా. ఈ అటుకులు క్రిస్పీగానే ఉన్నాయి, కానీ ఇంకొంచెం క్రిస్పీగా అవ్వడానికి ఒక్కసారి మనం ప్యాన్లో డ్రై రోస్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. వీటిని మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పౌడర్ అంటే ఫైన్గా మెత్తగా కాకుండా కోర్స్గా అనమాట, కొంచెం గరుగ్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అవి అయ్యేలోపు పాలు పోసుకొని పాలు కాస్త బాయిల్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను. ఓకే, అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం ఈ పాలలో బ్రౌన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పాలు కాస్త బాయిల్ అవ్వాలి. పాలు బాయిల్ అయ్యేలోపు నేను కాస్త బనానాని కట్ చేసి పెట్టుకుంటాను. ఇందులో మనం బనానా, పైనాపిల్ రెండు యాడ్ చేసుకుంటున్నాం. సో బనానాలో కూడా మనకి ఎన్నో రకాల మంచి న్యూట్రియన్ వాల్యూస్ ఉన్నాయి, ఫైబర్ ఉంటుంది కదా. సో బనానాని ప్రతిరోజు ఒక బనానా తీసుకుంటే కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకి బనానా అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు పైనుంచి కాస్త బనానా వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి త్వరగా తినేస్తారు. ఓకే, సో పాలు కూడా కాస్త బాయిల్ అవుతున్నాయి. పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఇది బాయిల్ అవ్వడానికి ఒక్క 2 నిమిషాలు టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రూట్స్ని ఫ్రెష్గా తీసుకోవడం బెటర్ కదా కుక్ చేసి తీసుకునే కన్నా. సో ఏం చేద్దామంటే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల్ని ఇలా వేసేసుకుందాం. పైనుంచి పైనాపిల్, అలాగే బనానా, పైనాపిల్ ఫెర్ని రెడీ అయిపోయింది. పైనాపిల్ ఫెర్ని కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 టీ స్పూన్, అరటిపండు 1, పైనాపిల్ 1 కప్పు. పైనాపిల్ ఫెర్ని తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అటుకులను డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ లా చేసుకొని ఆ తర్వాత పాన్ లో పాలు పోసి మరిగించుకొని ఆ తర్వాత బ్రౌన్ షుగర్, అటుకులు పొడి వేసి బాగా కలిపి దగ్గర పడాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పైనాపిల్, బనానాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ఫెర్ని రెడీ.